వెల్కమ్ టు మమ్ము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లూరు మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మమ్ము పడుకొనే ఉంది, ఇంకా చిన్నోడు కూడా వండుకొనే ఉండు. బుజ్జి ఇంకా మమ్మీ అప్పుడే లేచినట్టురు, లేచి బయట వర్క్ చేసుకుంటారు. ఇంకా నేను ఇప్పుడే లేచిన, ఒకసారి అయితే బయటకు వెళ్ళి చూద్దాం. నేను కూడా ఇక తొందరగా పనులు చేసుకొని వీటికి కుట్టి తీసుకురావాలి. అంటే సొప్ప కోసుకొచ్చి కుట్టి కొట్టేసి నైట్ అంటే ఈరోజు మొత్తం సరిపడా తీసుకొచ్చి కొట్టాలి. కొట్టేసి తొందరగా ఫ్రెష్ అప్ కావాలి. ఇంకా పనులు చాలా ఉన్నట్టున్నాయి. ఒకసారి బయటకు వెళ్దాం. నువ్వు బుజ్జి ఏం చేస్తున్నావు? ఎప్పుడు లేచారు మీరు? 5కి లేచిరా. నాకు నిద్ర వస్తుంది, పోయి అన్నీ ఫుల్. నేను వచ్చేవారు వాడుకోరుగా మీరు. మరి నాకు ఆడ లేట్ అయింది. అదే తిన్నారు పిన్నమ్మ కాడ. నేను వచ్చేవరకే మీరు అంతా వాడుకోరు. మేబీ పూరీలా చపాతీలా? చపాతీలు ఎప్పుడు 4కి ఇస్తాం కదా, ఇక మధ్యలో స్నాక్స్ లెక్క తినడానికి అన్నమే తినలేము కదా. మురుకులు కంప్లీట్ చేసిరా? నేను మధ్యలో వెళ్ళిపోయినా. ఎన్నో అయితే గవే అయినాయా? మంచిగా అయినాయి అంటే ఇంకా బాగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మేము. అమ్మ లేచి బయట ఉందా? బయట పని చేస్తుందా? సరే నేను కూడా పోతున్నాం. మరి ఆవుల కాడి పోయి అంతా క్లీన్ చేసి మళ్ళీ చొప్ప తెచ్చుకోవాలి డబ్బున. మొత్తం 3 ఫుడ్లు కావాలి. చాలా తేవాలి ఈరోజు. తిరుపతి గల్లా కొట్టు గల్లా పైసలు ఉన్నాయి. గిడ పట్టుకో పలగొట్టు కింద కూసో మొక్కురి మంచిగా పలగొట్టు కొట్టు. కిందికి రా, కిందనే కూసో. మొక్కు. ఓం నమో వెంకటేశాయ. ఎన్నున్నాయి? బుజ్జి అయిపోయినాయా? రెడీయా మొత్తం? టైం అయితేనే ఉంది, ఉరుకుతూనే ఉంది టైము. అమ్మా నేనైతే 10 గంటల వరకు అయిపోతుంది. 11:30 వస్తుంది టైం. ఎంత అవుతుంది ఇప్పుడు? 11 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మనం 11 గంటలకు వెళ్దాం అనుకున్నాం. మీరు ఇంకెప్పుడు తింటారు? అమ్మ కూడా తిన్నారా? పులిహోర కలిపేసి బ్యాగ్ పట్టుకోవాలి. 2 బ్యాగులు అయినాయి మొత్తం మూటలు. ఏమో అరే అన్నం అవి టిఫిన్లు అదో బ్యాగ్ అవుతుందా? బ్యాగులు ఎక్కువ అయితే పుట్టు అవుతుంది. కాదు, కవర్లో పెట్టుకుంటుంది. కవర్లో పెట్టుకొని పోతుంది. ఇప్పుడైతే అన్నీ మేము మర్చిపోతలేం కదా. చిన్నోని ట్యాబ్లెట్లు సిరప్స్ అవన్నీ పెట్టుకున్నాగా. రైట్, ఒక్కటి మిస్ అయినా మళ్ళీ బిస్కెట్ అవుతాం. 3130 రూపీస్ వెళ్ళినాయి గల్లలో. అదైనా నయమే. ఎప్పుడో ఒకసారి వేసినాము, దేవుడి దయ వల్ల అవన్నీ ఖర్చులోకి వచ్చింది. నాడు మీకు ఈ బ్యాగు ఆడ బయట డోర్ దగ్గర పెట్టేద్దాం. ఇక ఇప్పుడు అమ్మ ఫోన్ కూడా అలా పెట్టేసినావు కదా, ఇంకేం లేదుగా.
అన్నీ అయిపోయినాయి కదా అన్నాడు లాకేసేసేదిగా. తమ్ముడు వస్తాడు అదే ఇక డొగ్గరేసేసారు అంటున్నా. చెప్పు ఎర్రోని బాయ్ చెప్పు. అరే ఎర్రోడా బాయ్, పోతున్నాం 3 రోజుల దాకా. రైట్ బాయ్. కర్రోని గిడ బాయ్. మంచిగా ఉండరు కర్రోడా, సరేనా? తెంపుకొని ఆగమని చేయకు. ఓకే, కాచిగూడ రైల్వే స్టేషన్ ఇది. ఓకే, టైం వచ్చేసి 1:45 అవుతుంది. మొత్తానికైతే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఇప్పుడే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్. మన ట్రైన్ ఒకసారి చూసుకోవాలి ఎక్కడుందో. లగేజ్ చెకింగ్ లేనట్టు ఎవరు, మొత్తానికి లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం వాళ్ళు. ఓకే, ట్రైన్ మ్యూజియం. పెయింటింగ్ కూడా బాగుంది, మొత్తం చుట్టూ జబర్దస్త్ ఉంది మొత్తం. ఇలా లోపలికి పర్ హెడ్ 20 రూపీస్, 10 రూపీస్ సారీ. లోపల ఎంట్రీ అంటే రైలుకి సంబంధించి ఏమన్నా మ్యూజియం లాంటిది ఉన్నట్టుంది. బుజ్జి ఎట్లుంది? నాకైతే మస్తు ఎక్సైట్మెంట్ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. రైల్వే స్టేషన్లోకి వచ్చే ఫస్ట్ టైం కదా మొత్తం. మా అమ్మ ఎట్లుందిరా ట్రైన్? తిరుపతి ఎవరికి అసలు నీ కళ్ళలోనే కనిపిస్తుంది ఆనందం మొత్తం. ఇట్లా వెలుగుతున్నాయి మొత్తం. నిజంగా బావా మళ్ళీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి అనుకోలేదు. ఇగో ఇది మసాజ్. మనకు ఒకవేళ పెయిన్స్ వస్తే మంచిగా అలా ఎంత 100 రూపీసేనంట. 5 మినిట్స్ అయితే 60 రూపీస్. ఓన్లీ ఫుట్ మసాజ్, అది ఆల్ బాడీ మసాజ్. కానీ బాగుంది. పెద్ద ట్రైన్ ఉందంట. ఏడుందిరా పెద్ద ట్రైన్? అది ఎప్పుడు కదులుతుందో అదేమో. ఆడ స్లీపర్ ఉంది. ఇంకా మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 2:45 అవుతుంది. మనకి ఇంకా 1 hour 15 minutes ఉంది ట్రైన్ రానికి. అంటే లక్ కోలం స్పెషల్లో పోతున్నాం. లేకపోతే మనం ఇప్పట్లో ఒప్పుతున్నాం. మంచిగా సీట్లు దొరికితే పోయి ఆరామ్సే రెస్ట్ తీసుకోవచ్చు. మనం అది కూడా బుక్ చేస్తాయి, కానీ అది ఆర్సీసీ కదా. ఆర్ఏసీలు ఉన్నాయి, కన్ఫర్మ్ అవుతుండొచ్చు నాకు తెలిసి. అవి కూడా చెప్పలేము ఇక. కన్ఫర్మ్ అయినాయి కదా. అంటే ఇవి బెర్తులు, ఆర్ఏసీ అంటే సైడ్ వస్తాయి కదా, బెర్తులు కూడా కన్ఫర్మ్ అవుతుండొచ్చు. అయితే బాగుండు. మంచిగా నిమ్మలంగా వచ్చినాం, ఏ టెన్షన్ లేకుండా. తమ్ముడు సరే శివు ఎట్లున్నావురా? ఎట్లుంది ట్రైన్? బాగుంది కదా. ఇగో ఆడ ట్రైన్ ఆగింది. ఏ ట్రైన్ అవుతుందో మనకి లాస్ట్కి వస్తే. టిన్నులు అందరూ ఇందాక ఎవ్వరు లేకుండా ఇప్పుడు చూడు జనాలు ఎక్కువైపోయింది. మనం వచ్చినప్పుడు ఇవ్వలేరు. టిన్నులు ఓ టిన్నులు. ఇంకా ప్లాట్ఫామ్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో? అయితే ఇంకో 1 hour. 1 hour 3 అవుతుంది. అవుతుంది చెప్తారా లేదు. ఓకే, మళ్ళీ ఒకటి చిన్నది మర్చిపోయినాము. అయితే చిన్నది ర్యాషెస్ పౌడర్ ఉంటుంది కదా, అయితే డైపర్ మొత్తం 24 hours ఎప్పటికి ఉంటుంది కాబట్టి ఆ ర్యాషెస్ పౌడర్ అనేది ఇంటికాడ మర్చిపోయేసేసినాం. మళ్ళీ ఇంకా మన ట్రైన్కి టైం ఉంది కాబట్టి. కళ్ళు తిరుగుతున్నాయారా? ఎందుకురా? ఇంకా దగ్గరలో మెడికల్ షాప్లో ర్యాషెస్ పౌడర్ తీసుకుందామని బయటకు వచ్చేసినాము. ఇంకా ట్రైన్కి ఇంకా 1 hour టైం ఉంది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాము. ఒకవేళ లేట్ అయ్యి వచ్చినట్టే టెన్షన్ అసలు ఏం చేస్తాము ఎందుకో అర్థం కాదు. ఒకసారి పోయేసి ఇక మెడికల్ షాప్లో ర్యాషెస్ పౌడర్ తీసుకొని వచ్చేసాం. మర్చిపోయినాం, అదొకటే మర్చిపోయినాము, అన్నీ మర్చిపోలేదు. ఉంటాయి ఇక ముందటనే ఉంటాయి, చూద్దాం దా. ఓకే, ప్లాట్ఫామ్ చేంజ్ అయింది. మేము ప్లాట్ఫామ్ 1లో ఉండే, ఇప్పుడు 2nd ప్లాట్ఫామ్కి వచ్చింది మా ట్రైన్. అంటే వస్తుంది డిక్లేర్ చేసారు. ఇప్పుడు అందరం కలిసి 2nd ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము. ఇంకా అటు వెళ్ళాలి. చాలా అంటే చాలా మంది ఈ ట్రైన్కి ఫుల్ అయిపోయారు మొత్తం. సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసినాం. మనది S6 ఇక్కడ వెయిటింగ్.
చూడాలి. ట్రైన్ వచ్చేస్తుంది 10 నిమిషాలలో. ఓకే, ట్రైన్ అయితే వచ్చేసింది. మన వాళ్ళు అందరు లోపల సెట్ అయిపోయారు. ఇంకా ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి చాలా కొత్తగా ఉంది. మంచి ట్రైన్ వచ్చేసింది. సీట్లు కూడా మంచిగా ఉంది. మన వాళ్ళు మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. అంటే పాత ట్రైన్ ఉంటే కొంచెం వేరే ఉంటుంది కదా, కొత్త ట్రైన్ మన గురించి అంటే మన అదృష్టం ఇక అనుకోవాలి. స్పెషల్ ట్రైన్ రావడం బాగుంది. ట్రైన్ అయితే జబర్దస్తుంది. ఇంకా మనల్ని ఒకసారి లోపల చూపిద్దాం. వాళ్ళు కొత్త కాబట్టి చూద్దాం, ఒకసారి లోపలికి వెళ్దాం. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఇంకా జై శ్రీరామ్, మన ప్రయాణం ఇంకా మంచిగా పోయి మంచిగా రావాలి, ఎలాంటి అడ్డంకులు రావద్దు. ఓకే, జై మాత. ఓకే, ఇదైతే ఇక మనం ఎంట్రన్స్ మన భోగికి. ఇక ఇక్కడ వచ్చేసి సీట్ విండో పక్కన ఈ లోపల మన వాళ్ళు కూర్చోరు. ఇక వీళ్ళంతా మొత్తం మన వాళ్ళు. మా అమ్మగాడు అక్కడ కూర్చొని చూడు. తిరుపతిలో చెప్పించుకున్నావా? ఎండ్లో పోతున్నావు? పేరు ట్రైన్ ట్రైన్ ట్రైనా? ట్రైన్ ఎట్లా అంటుంది బండి? డుక్ 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 అంటుందా? రేపు గుండె అవుతుంది. టిన్నుగాడు చూడు, టిన్నుగాడు కూడా మంచిగా ఎంజాయ్ చేసి. ఎట్లుంది ట్రైన్? మన అదృష్టం, మంచిగా కొత్త ట్రైన్ వచ్చింది, నిమ్మలంగా ఉంది. ఒకటి పాత ట్రైన్లు ఉంటాయి, ఈ సీట్లు అన్ని జర ఖరాబ్ అయ్యి అంతా జర ఈ విండోస్ ఓపెన్ అట్లుంటాయి. ఇది మంచిగా కొత్త ట్రైన్ ఉంది, మంచిగా స్పీడ్ కూడా పోతుంది మంచిగా. చుక్ 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 చుక్. ఇంకా జర సిటీ దాటాలి, సిటీ దాటితే ఇంకా జర మంచిగా స్పీడ్ పోతుంది ఇక. అయ్యో, పెరుగు చేస్తుండు టిన్నుగాడు, పెరుగు చేస్తుండు.